పళ్ళు తీయించుకుంటే పళ్ళు తీయించుకుంటే కళ్ళుకి ఏదన్నా అయిపోతుంది, కళ్ళు ఇది అయిపోతాయేమో అని చెప్పి చాలామందికి ఒక అపోహలు ఉంటుంది. 200% అది రాంగ్ మాట. పై పళ్ళు తీయించుకోవటం వల్ల కళ్ళుకి ఏదో ఎఫెక్ట్ అయిపోతుంది అనేది ఏముండదు. దీనికి సంబంధించిన నరాలు డిఫరెంట్గా ఉంటాయి, దీనికి సంబంధించిన డిఫరెంట్గా ఉంటాయి. వాపు వచ్చి ఇక్కడ ఉండటం వల్ల ఆ రకమైన ఎఫెక్ట్స్ అనిపిస్తాయి తప్ప మీకు మహా అయితే మీకు డెంటిస్ట్రీలో ఎలా అంటే కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తే కనుక మెడిసిన్స్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు మేము ఒక మెడిసిన్, ఒక యాస్పిరిన్ వాడుతున్న మెడిసిన్ అంటే హార్ట్స్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళకి మేము పళ్ళు తీసేసామనుకోండి, వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదం అటువంటివి ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే మనం మెడికేషన్ దగ్గరే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారని మేము కనుక్కోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మెడిసిన్స్ ఏమైనా ఎలర్జీ ఉందా లేదా అని చెప్పి కనుక్కొని దాని ప్రకారం మనం ప్రిస్క్రైబ్ చేసుకొని ఇవ్వడం తప్ప వేరే రకమైన కాంప్లికేషన్స్ ఉండవు. అయితే గీత డెంటిస్టే వరస్ట్గా చేస్తే తప్ప అతనికి ఏదైనా కాంప్లికేషన్ వచ్చి అది నాకు కన్నుకి వెళ్ళిపోయిందని అది ఫీల్ అవ్వాలి తప్ప ఈ రెండింటికి తప్ప సంబంధం ఏమీ ఉండదండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే తలపోటు వచ్చినా, ఎక్కడికి ఏళ్ళ నొప్పులు వచ్చినా, నొప్పులకి వస్తున్నామంటే జండు బాంబులు అమృతాంజన్ రాస్తే తగ్గిపోద్ది కదా అని, అలాగే పన్ను నొప్పి వచ్చినా జండు బాంబు రాస్తే తగ్గిపోతుంది అని అనుకుంటారు. అంటే నరాలకు వచ్చే పెయిన్ వేరు, లోపల ఉండే పస్సు వేరండి. లోపల చీమ్ పట్టి అలాంటి వాటి మీద జండు బాంబు రాస్తే ఇంకా లోపల ఉన్న పస్సు రక్తం గడ్డగట్టేస్తుంది. అందుకని ఇంకొంచెం మీకు స్వెల్లింగ్ పెయిన్ ఎక్కువైపోతుంది. అందుకనే పంటి నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు జండు బామ్ అమృతాంజన్లు మాత్రం పైన రాయకండి. కర్పూరాలు రాయటం, లోపల ఇటువంటి చేసుకుంటాం, జండు బామ్ అమృతాంజన్ రాసుకో అటువంటివి చేయకూడదండి, ఇంకొంచెం ఎక్కువైపోతుంది. అందుకని ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పస్సు అలాంటి చోట్ల పళ్ళు దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవి పెట్టకూడదు. పళ్ళు ఫస్ట్ చిగురులు చుట్టూరు ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. అవి అయిపోయిన తర్వాత బ్లడ్ రావడం మొదలవుతూ ఉంటుంది. అయినా కూడా ఏం చేస్తూ ఉంటారంటే 2-3 ఆయింట్మెంట్లు రాసేసి కొంచెం తగ్గించేసుకొని వదిలేస్తారు. బాగానే తగ్గిపోయిందని అది వచ్చినప్పుడల్లా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. అలా నెక్స్ట్ చిగురు స్టేజ్ నుంచి బోన్ స్టేజ్కి వెళ్తుంది. అప్పుడు బోన్ కొంచెం కొంచెం తినేస్తూ ఉంటుంది. అప్పుడు పళ్ళు ఆటోమేటిక్గా ఊగటం మొదలైపోతాయి. వాటికి అంతటా అవి పళ్ళు ఊడిపోతాయి. దాన్నే పెరోడాంటైటిస్ అని అంటాం. ఫస్ట్ లెవెల్ని జింజివైటిస్ అని అంటాం. అలా మన ఆహారం, ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఇన్ఫ్లేమ్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఏమవుతూ ఉంటాయంటే మన బుగ్గలు కావచ్చు, లోపలుండే మ్యూకోజా ఈ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంటలు రావటం, అటువంటివన్నీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ డిఫరెంట్ సినారియో అన్నమాట.